పట్టుకున్న ప్రతీది ఫెయిల్ అవుతుంది, కావాలనుకున్న ప్రతీది కాదంటది. ఇంతకు మించిన పెయిన్ ఇంకోటి ఉంటది. మగవాళ్ళ విషయానికి వస్తే ధనవంతులైతే అహంకారం ఎక్కువ అంటారు, పేదవాడైతే పనికిరాడు కష్టపడ్డు అంటారు. బలంగా మాట్లాడితే అగ్రెసివ్ చాలా డేంజర్ మనిషి అంటారు. పోనీ మెల్లగా మాట్లాడితే బలహీనం ఏం చేత కాదంటారు. ఇంటికి దూరంగా పనిచేస్తే ఫ్యామిలీని అసలు పట్టించుకోడు అంటారు. పోనీ ఇంట్లోనే ఎక్కువగా ఉంటే అసలు ఏ అంబిషన్ లేదు మనిషికి అంటారు. మరి మా ఆడాల సంగతి ఏంటి? స్ట్రాంగ్ గా ఉంటే యాటిట్యూడ్ ఎక్కువ అంటారు. పోనీ సైలెంట్ గా ఉంటే చాలా ఈగో ఉంటది అంటారు. కెరియర్ పైన ఫోకస్ చేస్తే ఫ్యామిలీ మైండెడే కాదంటారు. అలా కాదని ఇంటికి టైం ఇస్తే ఇండిపెండెంట్ కాదంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే జనాలు నీ సిచ్యువేషన్ ఏంటని చూడరు, ఓన్లీ జడ్జిమెంట్లు మాత్రమే పాస్ చేస్తారు. మనం గెలిచినా ఓడిపోయినా, మనం మారినా మారకపోయినా, మనం ఎలా ఉన్నా మన గురించి అవతల వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. జనాలు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ మన టైం వేస్ట్ చేసుకోకూడదు, మనలో ఉన్న నిజాన్ని మనం మార్చుకోకూడదు. మనం ఏం చేసినా తప్పే, ఎంత చేసినా సరిపోదు, వాళ్ళు మాట్లాడుకోవడానికి టాపిక్ కావాలి, ఏదో ఒక కొత్త టాపిక్ కావాలి, అది మనం అవుతాం అంతే. అందుకే లేకి మనుషులకి లేకి మాటలకి ఎంత దూరంగా ఉంటే మన ప్రశాంతత అంత బాగా పెరుగుతుంది. వీలైతే మంచిగుంచుతూ మంచిగుందాం, మనం మనలా ఉందాం. నిజంగా మనం ఎలా ఉంటామో అలానే ఉందాం. మన లైఫ్ మనమే బతకాలి, మన బాధలేంటో మనమే పడాలి, మన కష్టం మనమే చేసుకోవాలి, మన నిజమేంటో మనమే తెలుసుకోవాలి. జడ్జిమెంట్లు వాళ్ళు పాస్ చేస్తారు, జీవితం మాత్రం మనం సుఖంగా జీవించాలి. తీర్పు చెప్తూ అక్కడే ఉండడం వాళ్ళ పని, నిజంగా బతుకుతూ ముందుకెళ్లడం మన పని. ఎక్కువ థింక్ చేయకండి, వాళ్ళ నోట్లో మాటలుంటాయి, మన చేతిలో మన జీవితమే ఉంటది. చలో. పట్టుకున్న ప్రతీది ఫెయిల్ అవుతుంది.